నమస్తే. కౌన్సిలర్లు గావచ్చు, ఎమ్మెల్సీలు గావచ్చు, ఎమ్మెల్యేలు గావచ్చు. నిజంగా ఒక పార్టీలో ఎంతమందున్నారనేది పర్టిక్యులర్ ఒక సంఖ్య అయితే ఉంటుంది. కానీ వైసీపీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయేసరికే వాళ్ళు ఎంతమందున్నారో గూడా వాళ్ళకే అర్థం గాని పరిస్థితి. పట్టుమని కొడితే 25 కూడా లేనటువంటి యొక్క వాళ్ళ మెంబర్స్ ఎమ్మెల్యేలు గావచ్చు, ఎంపీలు గావచ్చు, ఎమ్మెల్సీలు గావచ్చు. వాళ్ళని సరైనటువంటి యొక్క రీతిలో చూసుకోవట్లేదని చాలా కంప్లీట్‌గా అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే కౌన్సిలర్‌లకు సంబంధించిన లేదా మేయర్‌లకు సంబంధించినటువంటి ఒక ఎన్నికల్లో బాలకృష్ణ గారు తన వ్యూహం ఏందో ఫస్ట్ టైమ్ రచించారు. వార్ వన్ సైడ్ అయిపోయిందనే చెప్పాలి. సో, దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. టీడీపీకి సంబంధించి గతంలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు గూడా అసెంబ్లీలో కూర్చొని రాజనీతి ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. అయితే 151 స్థానాలు వచ్చినటువంటి ఒక వైఎస్ జగన్ 11 స్థానాలకు పడిపోయేసరికే మతి భ్రమించినట్టు వాళ్ళకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎమ్మెల్సీలు ఎంతమంది, ఎంపీలు ఎంతమందో కూడా తెలియకుండా ఆరోగ్యం బాలేక ఇంట్లో కూర్చుంటే కిడ్నాప్ చేశారని చెప్పి కుట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక వైసీపీని ఎలా చూడాలి? మొత్తానికి కౌన్సిలర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, వీళ్ళందరి ఎన్నికల్ని మన బాలకృష్ణ గారు ఎలా తిప్పారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ వాళ్ళకి ఒక్కటే ఇక్కడ ఆలోచించాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులెవరు, లేని వాళ్ళెవరు అనేది కూడా ఒక అవగాహన లేదు. మహా అయితే ఇప్పుడు ఆయనతో పాటు ఆయనతో పాటు గెలిచిన వాళ్ళు 10 మంది. ఆ 10 మందిలో కొంతమంది వెళ్ళిపోయారు. జనసేనలో జాయిన్ అయ్యారు. సరే ఇంకెంతమంది ఉన్నారో అది ఆయనకి ఒక కౌంటింగ్ లేదు. ఇంకెంతమంది అసంతృప్తిగా ఉన్నారు అది కూడా తెలీదు. సరే ఇంకా ఎంపీలు గెలిచిన వాళ్ళలో వాళ్ళు కూడా మారిపోయారు. ఇంకా రాజ్యసభ సభ్యులుగా ఉండేవాళ్ళు దాంట్లో విజయసాయి రెడ్డి గారు కూడా లేటెస్ట్‌గా రాజీనామా ఇచ్చారు. ఇంకా గతంలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది మోపిదేవి గారు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఎమ్మెల్సీలు వంతుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా రాకుండా ఉండటమే కానివ్వండి, ఆయన కలవకపోవటం కానివ్వండి, అసంతృప్తి అనేది వాళ్ళలో కూడా ఉంది. కొంతమంది వాళ్ళు కూడా మారిపోయారు. అంటే ఇది ఏ రకంగా తీసుకెళ్ళిపోయారంటే ఎక్కడో తీసుకెళ్ళి అంటే తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎక్కడో కిడ్నాప్ చేసేసి వాళ్ళని దాచేశారు అనే రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక తెలుగుదేశం మీద ఒక ముద్ర అంటూ వేసేయాలి. కిడ్నాప్ చేశారు, ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారు అని అంటే కొంచెం ఏదైనా సెన్సేషనల్‌గా అవుతుంది. ఒక ఎమ్మెల్సీ విషయానికి వచ్చినప్పుడు. అది కూడా ఎవరెవరితో రోజా గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారితో. అంటే వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి హడావిడిగా ఏదంటే అది మాట్లాడిచ్చేసి ఇవన్నీ చేశారు. అరే వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఒక ఎమ్మెల్సీ ఉండే వ్యక్తి ఎక్కడున్నాడో, ఏంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ ఇల్లేంటి కూడా తెలుసుకోలేరా? ఇప్పుడు అదే ఎమ్మెల్సీగా ఉన్న ఆయన సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఆయనే ఒక వీడియో పెట్టే వరకు తెలుసుకోలేకపోయారు. వీళ్ళ పరువు పోలేదా? వీళ్ళకి ఆ మాత్రం అవగాహన లేదా? సో ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయనకే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి నేను రాలేకపోతున్నాను, బయట రావట్లేదు, నేను బాగానే ఉన్నానని చెప్తున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ అభద్రతా భావం అనేది ఎక్కువైపోయింది. సో ఎవరు ఏంటనేది అంటే ఆయనకున్న ఆ ప్రాబ్లం ఉంచుకుంటూనే, అభద్రతా భావం ఉంచుకుంటూనే అవతల పార్టీ మీద ఏదో ఒక నింద వేయాలి. సో కిడ్నాప్ చేశారు. ఆల్రెడీ వీళ్ళకున్న అలవాటు అది. పాండిచ్చేరిలో కొంతమందిని తీసుకెళ్ళి దాచుకున్నారు. అక్కడ పెట్టుకుని ఉన్నాడు. అంటే ఆయన మాటని వ్యతిరేకించకూడదు అనేది. అదే రాగానే ఇక్కడ కూడా తెలుగుదేశం మీద కూడా అలాంటి నింద వేద్దాం అనే ఒక ఉద్దేశంతో చేశాడు. అలా తీసుకున్నాడు. ఏం సాధించగలిగాడు? ఇప్పుడు హిందూపురంలో తీసుకుంటే బాలకృష్ణ గారు హ్యాట్రిక్ ఎలా ఆయన అంటే ఆ టైంలో 23 మంది ఎమ్మెల్యేలే గెలిచిన దానిలో బాలకృష్ణ గారు 19లో గెలిచారు. 2019లో ఆయన గెలవగలిగారు. ఆయన ఏమైనా ఆపగలిగారా? ఇప్పుడు థర్డ్ టైం గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుకున్నట్టు ఆయన ఎవరికైతే పదవి ఇవ్వాలి, ఇప్పించాలి అని అనుకున్నారో ఆయన రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక నిదర్శనం. అంటే వార్ వన్ సైడ్ లాగానే సినిమాలో ఎలాగైతే డైలాగ్ ఉంటుందో అదేలాగానే వార్ వన్ సైడ్ లాగానే చేశారు బాలకృష్ణ గారు. ఇప్పుడు మీరు చేసేదాన్ని బట్టి అవతలాళ్ళు కానీ రాజకీయం చేస్తే, నువ్వు చేసే రాజకీయం వేరు, తెలుగుదేశం రాజకీయం చేయాలి అని అనుకుంటే అది పరిస్థితులే వేరుగా ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి వయసు ఎంతండి? నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అంత లేదు. నువ్వు ఆయనతో పోటీ పడగలుగుతారా? ఆయనకి తెలియదా? అంటే కాకపోతే నీలాంటి కుట్ర రాజకీయాలు చేయలేరేమో. నువ్వు తీసుకెళ్ళి కిడ్నాపులు చేయటం, నువ్వు తీసుకెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళని చంపేయటం, వాళ్ళని అంటే మనం చూసాం గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి అవన్నీ కూడా. అడ్డొచ్చిన వాళ్ళని చంపటమే కానివ్వండి,
ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ రాజకీయం అంటే ఏంటనేది ఇప్పటికైనా చూసి నేర్చుకో. ఒక హుందా అయిన రాజకీయాలు ఎలా చేయాలి? ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే ఆవగింపు అనేది ఉండకూడదు. రాజకీయాలు అనేటట్లు లేకుండా. ఇప్పుడు యూత్ అంతా ఎందుకు రావడానికి భయపడుతున్నారనంటే ఇట్లాంటి రాజకీయాల మూలానే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాల మూలానే. రాజకీయాలను వస్తే సంపాదించుకోవచ్చు, దోచుకోవచ్చు. ఈయన తీసుకొచ్చిన మనకు అడ్డొచ్చిన వాడిని చంపేయచ్చు, వాళ్ళని ఎట్లాగైనా అనగదొక్కచ్చు. ఈ రాజకీయాలంటే ఇలా అనేది క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ ఎంతైనా సంపాదించవచ్చు, కేసులు వస్తే దాన్ని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఇది ఈయన ఇన్ని సంవత్సరాలు చేసిన రాజకీయ అనుభవం ఇది. అది ఇప్పుడు హుందాగా ఒక రాజకీయంలో బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఎంత సోషల్ సర్వీస్ చేస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, ఆయన బిజీగా సినిమాలు, బిజీ హీరో. ఈ రోజుటికి కూడా ఆయన చాలా బిజీ. ఆయన చేసే ప్రతి సినిమా సక్సెస్. ఆయన చేసే అన్స్టాపబుల్ ఇంకా సూపర్ సక్సెస్. మళ్ళా ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి టైం ఇస్తూ, ప్రజలతో హిందూపురంలో వాళ్ళ ప్రజల బాగోగులు చూస్తూ రాజకీయం చేస్తున్నారు. అది హుందాగా ప్రజలకు ఉపయోగపడుతూ చేసేది రాజకీయాలు, ప్రజల కోసం చేసేది రాజకీయాలు. బాలకృష్ణ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా చేస్తున్నారంటే అట్లాంటి ఆయన చూసి నేర్చుకో. వాళ్ళు ఎలా ప్రజలకి సర్వీస్లో వాళ్ళు ఉంటున్నారు, ఎలా ఆదుకుంటున్నారు. అంతేగాని చిల్లర రాజకీయాలు కాదు కదా. రోజా లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడేస్తే మీడియాలో కూర్చొని మాట్లాడితే సో అది కరెక్ట్ అయిపోదు కదా. ఏదో నలుగురిని పెట్టుకొని వాగమనే వాగించటం కాదు కదా. సో ఏది మంచి ఏది చెడు, ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతలాళ్ళు వాళ్ళ మీద నిందేయాలి, ఆ గవర్నమెంట్ మీద నిందపడాలి, కూటమి ప్రభుత్వం మీద నిందపడాలి. ఇదే ఆలోచనలో. అందుకే కదా అన్నాడు 2 నెలల్లో అధికారం పోతుందని పోలీసుల్ని బెదిరిస్తున్నాడు అని. అంటే ఏ ఆలోచనలలో ఉన్నాడు? ఒకటి మతి భ్రమించైనా ఉండాలి, లేదంటే ఇంకోటి కుట్ర రాజకీయాలు, హత్య రాజకీయాలు, వాటి తరపునైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఈ రెండిట్లోనే ఆయన ఆలోచన ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఇప్పుడు తీసుకెళ్లి దాచేసిందే కానివ్వండి, నాయకులను తీసుకెళ్లి దాచుకోవటం కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఎలా అర్థమవుతుంది? కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. సో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడేమో. ఈ 4 ఏళ్ళు మళ్ళీ ఈయన అపోజిషన్లో ఉన్నాడన్న ఒక అంటే నన్ను గెలిపించలేదనే కసి ప్రజల మీద తీర్చుకుంటున్నాడా? అయితే మనం చూసుకుంటే దాదాపు 2019 నుంచి 24 దాకా మీరన్నట్టుగానే కరోనా వచ్చిన టైంలో ఎంతమంది చనిపోయారు ఏంటి అనే దానిపైన ఎవరికీ స్పష్టత లేదు. ఇలాంటి టైంలో కూడా చాలా రాజకీయం చేశాడు. అక్కడ కూడా ఈ కరోనా హత్యల్లో కూడా తన కక్షపూరిత హత్యలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పి కొంతమంది అయితే భావిస్తూ వస్తున్నారు. సో ఏదైతే 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి యొక్క వైసీపీ హయాంలో జరిగిన రాజకీయాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే దీన్ని రాజారెడ్డి రాజకీయం అని చెప్పేసి అనుకోవాలా, లేదంటే మనకు శాంతి భద్రత లోపించకుండా రాజకీయం చేశాడంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఆయన పరిపాలనే అదే 5 ఏళ్ళు పరిపాలన రాజారెడ్డి రాజ్యాంగమే ఆయన చేసింది. ఆయనే చెప్తారు కదా, మా తాతగారు చాలా గొప్ప అని ఆయన చెప్తాడు. కానీ ప్రజలకు తెలిసిన చరిత్ర వేరు. ప్రజలకు తెలిసిన చరిత్రే కదా చరిత్ర. ఇప్పుడు నేను నా ఇంట్లో వాళ్ళ గురించి నేను గొప్పగా చెప్పుకుంటా, అది కాదు కదా. బయట వాళ్ళు ఏం చెప్తారు అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టే ఉంటుంది కదా. సో రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? హత్య రాజకీయాలు. అది ఆయన చేశాడు, కాదనలేని సత్యం. ఇంకోటి మాస్కులు అడిగిన దానికి చేశాడు. ఇంకొకటి ఏంటంటే సిలిండర్లు, ఆయనకి కావాలనుకున్న వాళ్ళకి సిలిండర్లు దక్కాయి. ఆయన ఎవరి మీద అయితే వద్దనుకున్నాడో వాళ్ళకందరికీ సిలిండర్స్ లేవు. సిలిండర్స్ ఇవ్వకుండా, అంటే ఆక్సిజన్ కూడా అందనివ్వకుండా చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. సో కసి ఆ రకంగా కూడా తీర్చుకున్నాడు. అంటే ప్రపంచం మొత్తం ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఏదో ఒకటి సహాయం చేయాలి అంటే చావు అనేది అందరికీ వస్తుందని ఒక భయపడిపోయారు. అలాంటి టైంలో కూడా రాజకీయాలు చేశారు కదా. ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకోవటం, సరైన వసతులు లేకుండా, అసలు అట్లీస్ట్ కొన్ని విలేజ్లకు మాస్కులు కానివ్వండి, శుభ్రం చేయకుండా ఉండటం కానివ్వండి. ఓన్లీ దళిత డాక్టర్కి N95 మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఎలా దళిత డాక్టర్ని చంపాడు అనేది మనందరికీ తెలిసిందే. సో
ఇంతటితో నెక్స్ట్ టైం ఇప్పుడు ఏపీ ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఎలా ఉంటుంది రాజారెడ్డి పాలన కావచ్చు, ఎలా ఉంటుంది బాబు గారి పాలన అర్థమైంది కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడైనా భవిష్యత్తులో జగన్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ గత 5 ఏళ్ళు తీసుకుంటే వాళ్ళకొక చరిత్రలో మర్చిపోలేని రోజులు, చీకటి రోజులు. అలాంటి రోజులు ఎవడూ రావాలని కోరుకోడు కదా! ఎందుకంటే అక్కడ ఒక క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రాన్ని ఎవరైనా ఊహించుకోగలుగుతారా? అలాంటి స్టేట్‌లో మనం బతుకుతున్నామని ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరైనా నేను అలాంటి స్టేట్‌లో ఉన్నాను అని వాళ్ళు ఎంత బాధపడ్డారో. దిక్కులేని ప్రజలు. అమ్మా నాన్న లేరు అనుకుంటే ఒక దిక్కులేని పిల్లడో పాపో ఎవరైనా అవని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? తల్లిదండ్రి లేకపోతే ఎలా ఫీల్ అవుతారు? అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు ఏపీ ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళలో అది ఉంది. వాళ్ళకి ఆ బాధను అనుభవించిన వాళ్ళు ఇప్పుడు వెళ్లితే ఒక ఎగ్జామ్ ఒక పిల్లలు స్కూల్లో రాస్తేనో మీ క్యాపిటల్ సిటీ ఏదనంటే రాయగలిగే వాళ్ళ 3 రాజధానులు రాస్తే ఎవడండి పట్టించుకుంటారు? సో అలా ప్రతి వాళ్ళు బాధపడ్డారు. మహిళలకు విలువ లేకుండా చేశారు. మహిళల్ని నానా రకాల బాధలు పెట్టారు. మహిళల ఉసురు తగిలింది. ఇంకొకటి తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేశారు. ఎందుకంటే ఈయనకి డబ్బులు కావాలి, లిక్కరులో సంపాదించాలనే ఒక ఆశ, ఇల్లులు కట్టుకోలేకపోయారు. ఆస్తులన్నీ కూడా కబ్జాలు, పొలాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని కబ్జాలు మయమైపోయింది. అంటే ఒక బీహార్ అన్నా మనకన్నా ఏపీ ప్రజలకు ఏపీకి రాష్ట్రానికన్నా బీహార్ బాగుంది అనే స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకుంటే అమ్మో బీహార్ లాగా అయిపోతుంది అనుకునేవాళ్ళు. మొన్న వచ్చినటువంటి ఒక నీతి ఆయోగ్లో కూడా బీహార్ మనకన్నా పై స్థాయిలో ఉంది. 2019-24 చేసిన హయాంలో మనకన్నా ర్యాంకింగ్లో బీహారే మంచి స్థానంలో ఉందంటూ కనిపిస్తుంది. అదే బీహారే బాగుంది. అలాంటప్పుడు ఎంత అరాచకం, ఎంత దౌర్జన్యాలు, ఎంత దుర్మార్గము ఆంధ్రప్రదేశ్లో జరిగాయి అనేది ప్రజలందరూ చూశారు కదా. ఎందుకు కావాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ అన్నదానికి ఇచ్చారు, ఇచ్చిన దానికి అనుభవించారు. ఇంకా ఫ్యూచర్లో కూడా రాదు అనే ఒక నిర్ణయానికి వచ్చేయబట్టే నాయకులందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వారు కావచ్చు, బాలినేని గారు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఓపెన్గా వేరే పార్టీలకి కూడా అంటే వెళ్ళిపోవటానికి కారణం ఏంటనేది ఇంకా చరిత్ర అనేది క్లోజ్ అయిపోయింది వైసీపీది. ఏదైతే నమ్మి ప్రజలు ఇచ్చారో దాన్ని ఆయన నిరుపయోగం చేసేసాడు. దాన్ని యూస్ఫుల్గా ఒక రాష్ట్రాన్ని బాగుపరిచే దానిలో ఎక్కడ ఆయన ఇది వాడలేదు. సో దానికని ప్రజలకు అందరికీ చీకటి రోజులు గడిచాయి, ఆ రోజులు మళ్ళీ రాకూడదనే కోరుకుంటారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మళ్ళీ చీకటి రోజులు రాకూడదనే అనుకుంటున్నారు. అది ఓన్లీ ఏపీ ప్రజలే కాదు, వాళ్ళకున్న సొంత వైసీపీ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, పూర్తిగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. సో ఏక్ నిరంజన్ లాగా మిగిలిపోతున్నాడు జగన్. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.